హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో చాలా మంది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నప్పటికీ గోల్డ్ కంటే మనము భూమి మీదే ఇన్వెస్ట్ చేయాలన్న ఒక ఆలోచన అయితే వచ్చేసింది. సో ఒక మంచి ప్లాట్ తీసుకోవాలంటే ఫస్ట్ ఒక మంచి కంపెనీ ఉండాలి, ట్రస్టెడ్ వర్తి కంపెనీ ఉండాలి. సో హైదరాబాద్లో బోల్డ్ అనే కంపెనీస్ వచ్చేసాయి. అందులో ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళ నమ్మకాన్ని గెలుచుకుంది శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్. వాళ్ళు భువనగిరిలో ఒక మంచి వెంచర్ వేశారు. 92 acres మెగా వెంచర్, గేట్వే ఆఫ్ హైదరాబాద్ అని పిలుచుకుంటున్నారు. ప్రకృతి శిఖర అని పేరు ఇచ్చారు. అసలు ఎందుకు గేట్వే ఆఫ్ హైదరాబాద్ అని పిలుస్తున్నారు, అసలు కనెక్టివిటీస్ ఏంటి, అమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఎలా ఇస్తున్నారు, ప్లాటింగ్ సైజెస్ ఎలా ఉన్నాయి అండ్ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటున్నారు శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కాసర్ల మహేందర్ రెడ్డి గారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం, రండి. నమస్తే అండి, బాగున్నాం. శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ అంటే అందరికీ తెలుసు. సో నమ్మకాన్ని అలా కాపాడుకుంటూ వస్తున్నారు. సో అసలు ఫస్ట్ కంపెనీ గురించి చెప్పండి, దాని తర్వాత వెంచర్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే అండి, మనకు అందరికీ తెలిసిందే శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ గత 20 నుండి 25 సంవత్సరాల నుండి చాలా నమ్మకంగా కస్టమర్లను ఏమాత్రం బొమ్ము చేయకుండా ఉంటున్నాం. కాబట్టి ఇంత ఎవ్రీ టైం చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలుగుతున్నాం. వాళ్ళకు మంచి డెలివరీ ఇవ్వగలుగుతున్నాం, ప్లాట్స్ అయినా ఏదైనా వెంచర్స్ అయినా. నేను ఆన్ ద వేలో నుంచి వస్తుంటే చాలా ఈజీ కనెక్టివిటీ లాగా అనిపించింది. లొకేషన్ ఏంటి, అసలు ప్రకృతి శిఖర అని పేరు ఎందుకు పెట్టారు, గేట్వే ఆఫ్ హైదరాబాద్ అని ఎందుకు పిలుస్తున్నారు ఏంటి? ఎగ్జాక్ట్ అండి, దీని పేరు ప్రకృతి శిఖర ఒకటి. రెండోది గేట్వే ఆఫ్ హైదరాబాద్. యాక్చువల్గా హైదరాబాద్కి ఇక్కడి నుంచి గేట్ అంటే ఇప్పుడు RRR ఇక్కడే స్టార్ట్ అవుతుంది, ఎగ్జిట్ ఇక్కడి నుంచే వస్తుంది. జస్ట్ 300 మీటర్ల దూరంలో మనకి ఎగ్జిట్ ఉంటుంది RRR. సో అందుకే గేట్వే ఆఫ్ హైదరాబాద్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మన వెంచర్ గేట్వే ఆఫ్ హైదరాబాద్ అని పెట్టుకోవడం జరిగింది ఒకటి. రెండోది కనెక్టివిటీ, హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవేకు కనెక్టివిటీతో పాటు అన్ని ఫెసిలిటీస్, ట్రైన్ కానీ, దగ్గరలోనే కలెక్టర్ ఆఫీస్, ఆపోజిట్ మన ఆపోజిట్ నే కలెక్టర్ ఆఫీస్, పక్కనే కేంద్రీయ విద్యాలయం స్కూల్ ఉంటుంది. నియర్ బై యాదగిరిగుట్ట, జస్ట్ 5 minutes యాదగిరిగుట్ట. స్వర్ణగిరి టెంపుల్ 5 minutes. ఇక్కడే రోప్ వే, ఇప్పుడు మన ఏమంటారు భువనగిరి పోర్ట్ ఉంటుంది, పోర్టుకు రోప్ వే స్టార్ట్ చేస్తున్నారు. రోప్ వే కూడా స్టార్ట్ అంటే అట్రాక్షన్ వస్తుంది, ఒక హబ్ లాగా అవుతుంది. ఇది HMDA లిమిట్స్ అండ్ YTDA అండ్ RERA పర్మిషన్స్ తో అన్ని డెవలప్మెంట్ అంటే CC రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, చుట్టూ కాంపౌండ్ కానీ, ప్రతిదీ వాటర్ ట్యాంక్ కానీ ప్రతిదీ కంప్లీట్ చేస్తారు. సో ఇంత మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మంచి ఇన్వెస్ట్మెంట్ యాక్చువల్ గా ఒక ప్లాట్